అందరు భక్తులందరూ కూడా మాఘ పూర్ణిమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రేవుపాలవరం గ్రామంలో ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారు, అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు నర్సీపట్నం ఎస్డిపిఓ అయిన నా ఆధ్వర్యంలో ఒక 5 సర్కిల్ ఇన్స్పెక్టర్స్, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ 180 మెంబర్స్తో బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచే భక్తులు తాకిడి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 1,00,000 మంది వరకు భక్తులు వచ్చి స్నానాలు ఆచరించి భగవంతుని దర్శనం చేసుకున్నారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే మా బందోబస్తు దగ్గరకు వచ్చేసరికి టెక్నాలజీని ఉపయోగిస్తూ అంటే సీసీటీవీ కెమెరాస్, అలాగే 2 డ్రోన్స్, అట్లాగే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేస్తూ మేము మా బాధ్యత నిర్వహిస్తున్నాము. అట్లాగే మన హోమ్ మినిస్టర్ మేడం గారు కూడా రీసెంట్గా ఒక మీటింగ్ కన్వే చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ ఏర్పాట్లు ఎలా చేయాలి, విధులు ఎలా నిర్వహించాలని తెలియజేశారు. ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా వచ్చి కోఆపరేట్ చేస్తున్నాయి. మెరైన్ డిపార్ట్మెంట్, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ ఇవందరూ కూడా వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అడ్డు రోడ్ జంక్షన్ నుంచి ఆటోలన్నీ కూడా అక్కడనే ఆపడం జరిగింది. బస్సెస్ ద్వారా అక్కడి నుంచి భక్తులందరూ వస్తున్నారు. అప్ టు రేవుపాలవరం విలేజ్ వరకు కూడా బైక్ పార్కింగ్ అయితేనేమి, కార్ పార్కింగ్ అయితేనేమి అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అవన్నీ పకడ్బందీగా చేయడంతో భక్తులు కూడా ఈరోజు సక్రమంగా ఇక్కడికి వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ దర్శనాలు చేసుకుంటున్నారండి, స్నానాలు ఆచరించి. అట్లాగే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే లేడీస్ కోసం కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఒక టెంట్స్ ఏర్పాటు చేసి డ్రెస్ చేంజింగ్ కోసం ఒక 5 టెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళా పోలీసుల్ని మనం అక్కడ పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ లైవ్ ఏదైతే మేము డ్రోన్ ద్వారా మేము వివరాలు సేకరిస్తున్నామో అవన్నీ కూడా మాకు అనకాపల్లి కంట్రోల్ రూమ్కి, అట్లాగే మా ఎస్పీ గారికి కూడా ఆ లైవ్ స్ట్రీమ్ వెళ్తుంది. అక్కడి నుంచి సార్ అబ్జర్వ్ చేస్తూ మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అందరూ కూడా అలర్ట్గా ఉన్నామండి. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా బందోబస్తు కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నాం. రాయవారం మండలం ఉమ్మవరం గ్రామం నుంచి వచ్చే మేము మాఘపూర్ణిమ స్నానానికి. ఇక్కడ మాఘపూర్ణిమ స్నానం అంటే ప్రత్యేకత. చిన్నప్పటి నుంచి కూడా మాఘపూర్ణిమ అంటే చాలా విశేషమైనది అనేసి సకల పాపాలు కూడా సకల పుణ్యాలు వస్తాయని కంటిన్యూగా ఎప్పుడు మాఘపూర్ణిమ స్నానానికి వస్తాం. మేము అందరూ కుటుంబస్థే కూడా అందరూ వస్తాం. మేము మేడం గారు